ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు మాత్రమే మనల్ని ఆశీర్వదించేవాడు. మనం కలిగి ఉన్నాము, మనకు అన్ని సమకూడిని అంటే అది దేవుని ఆశీర్వాదం. అది కేవలం దేవుని దగ్గర నుంచే వచ్చింది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి, నేను ఆమెను గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నువ్వు మళ్ళీ అందరినీ ఆశీర్వదిస్తావు అన్న గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించాడు. బాబేలు గోపురం దగ్గర ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మరి వారి నామమును గొప్ప చేసుకోవాలని, వారి సొంతంగా వారి నామము గొప్ప చేయబడాలి అని చెప్పి ఎంతో పెద్ద గోపురం కట్టాలని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు అది వ్యతిరేకంగా వారిని చెదరగొట్టినట్టు కూడా మనకు తెలుసు. దానికి ప్రతీకారంగా లేదా దానికి బదులుగా అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నిన్ను గొప్ప నామముగా చేస్తానని. అదే గొప్ప నామము యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా అనుగ్రహించబడింది. మనకు గొప్ప నామం అనుగ్రహించేవాడు, మనకు గొప్ప దయచేసేవాడు దేవుడు మాత్రమే. మరియు ఆ ఇచ్చిన ఆశీర్వాదం వల్ల మనకు ఐశ్వర్యం వస్తుంది. మనం నెమ్మదిగా నిద్రపోతాము, ఇంట్లో మనశ్శాంతి కలిగిన కుటుంబ సంబంధాలు ఉంటాయి. ఎటువంటిగా మనం ఎవరి దగ్గర అప్పుల కోసం పరిగెత్తకుండా మనకిచ్చిన చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడి నెమ్మది కలిగి ఉంటాము. ఇది కదా ఆశీర్వాదం అంటే. దేనికి పనికి రాకుండా కోట్ల రూపాయలు మరి లాకర్లో పెట్టుకోవడం ఆశీర్వాదమా? నెమ్మది కలిగి పండుకొని నిద్రపోయి దేవుని స్తుతిస్తూ కుటుంబంలో నెమ్మది కలిగి దేవుని కలిగి జీవించడం ఆశీర్వాదకరమా? ఈ ఆశీర్వాదం దేవుడి వల్ల మాత్రమే వస్తుంది. మనం లోకరీత్యంగా కష్టపడాలి అంటే, ఒక గొప్ప నామం రావాలంటే ఎంతో రాత్రులు కష్టము, శ్రమ, ఎవరు మన దగ్గర నుంచి లాక్కుపోతారో, ఎవరు మన దగ్గర నుంచి పరపతి తీసేస్తారో అన్నటువంటి నిద్రలేని రాత్రులు ఉంటాం. కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదము నెమ్మదితో పడుకొని నిద్రపోయి అనుభవించే ఆశీర్వాదం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీవు ఆశీర్వాదం ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు నాయన. అది మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది మా వల్ల చేత కాదు తండ్రి. మాకు కృప చూపించి మమ్మల్ని ఆశీర్వదించండి. మేము మాత్రమే ఆశీర్వదించబడటం కాదు నాయన, మేము ఇంకానూ ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.